న్యూస్ కర్ణాటక బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. స్నేహితుడిని చంపేశారు. ఓ విద్యార్థి బీబీఏ చదువుతోంది. బెంగళూరులో దేవశ్రీ అనే విద్యార్థిని. అయితే ఆమెతో గత కొంత కాలంగా కూడా వర్ధన్ అనే వ్యక్తి చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ వస్తున్నాడు. అతను కూడా స్టూడెంట్. అయితే వీరిద్దరి మధ్య చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉన్నట్టుగానే చెప్తూ ఉన్నారు. అయితే వర్ధన్ది చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పెద్దకొండమరిగా సమాచారం. అయితే హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి వారిని గాలిస్తూ ఉన్నారు. అయితే ఆమెతో క్లోజ్ గా మూవ్ అవుతున్న ప్రేమవర్ధన్ సడన్ గా ఆమెను హత్య చేసినట్టు కూడా సమాచారం అందుతుంది. హత్యకు గల కారణాలు ఏంటి, ఎందుకు వారిద్దరూ కూడా క్లోజ్ గా ఉండేవాళ్ళు, ఎందుకు వీరి మధ్య విభేదాలు వచ్చాయి, ఆ హత్యకు దారి తీసేంత ఏం జరిగింది అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మొత్తంగా బెంగళూరులోని ఆచార్య కళాశాలలో బీబీఏ డిగ్రీ 4వ సంవత్సరం చదువుతోంది దేవశ్రీ. ఆమె వయస్సు చూస్తే 21 సంవత్సరాలు మాత్రమే. అన్నమయ్య జిల్లా విద్యార్థిని ఈమె గుర్తించారు. ఈమెని అన్నమయ్య జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా గుర్తించడం జరిగింది. దారుణ హత్య చేసినట్టు కూడా పోలీసుల విచారణలో తేలింది. దేవశ్రీ రామసముద్రం మండలం బిక్కింవారిపల్లెకు చెందిన రెడ్డప్ప జగదాంబ దంపతుల కుమార్తె. కళాశాలలో చదువుతూ అక్కడే ఓ అద్దె గదిలో ఉంటుంది. అయితే ఆమెకు స్నేహితుడైన చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పెదకొండమరికి చెందిన ప్రేమవర్ధన్ అనే యువకుడు తలపై మోదీ హత్య చేసినట్టు మాది అనకపల్లి పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించడం జరిగింది. నిందితుడు పరారీలో ఉండడంతో గాలింపు తీవ్రం చేశారు అధికారులు. చదువు పూర్తి చేసుకుని పట్టాతో ఇంటికి వస్తుందన్న కుమార్తె హత్యకు గురి కావడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక గుండెలవసేలా రోధిస్తున్న పరిస్థితి అటు బెంగళూరులో చోటు చేసుకుందని చెప్పాలి. నిన్న నవంబర్ 24న ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరులో జరిగిన ఈ షాకింగ్ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపిందని చెప్పాలి. అటు సంచలనం క్రియేట్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాకు చెందిన 21 ఏళ్ల బీబీఏ విద్యార్థిని దేవశ్రీ ఆచార్య కాలేజీలో చదువుతూ మన్నాయకహల్లి ప్రాంతంలోని ఒక రెంటింట్లో దారుణంగా హత్య చేయబడింది. ఆమె శరీరం సోమవారం నవంబర్ 24 అంటే నిన్న మధ్యాహ్నం గుర్తించారు అధికారులు. పోలీసులు హత్యకు సంబంధించిన కేసు నమోదు చేసి ప్రధాన అనుమానితుడైన ఆమె స్నేహితుడు ప్రేమవర్ధన్ ను వెతుకుతూ ఉన్నారు. ఇప్పటికే అతని కోసం బృందాలుగా ఏర్పడి పోలీసు వారు గాలింపులు చేపట్టిన పరిస్థితి. ఇక విద్యార్థిని వివరాల విషయానికి వస్తే దేవశ్రీ రామసముద్రం మండలం బిక్కంవారి పల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆచార్య కాలేజ్లో బీబీఏ 4th ఇయర్ చదువుతోంది దేవశ్రీ. ఆమె బెంగళూరులో ఒక రెంటింట్లో ఉంటూ తాత్కాలికంగా అక్కడే ఆమె ఉంటూ చదువుకు వెళ్తూ ఉండేది. హత్య విధానం మనం గమనిస్తే ఆమెను అతి కిరాతకంగా ప్రేమవర్ధన్ చంపినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు. అతి కిరాతకంగా శరీరాన్ని గదిలో లాక్ చేసి వదిలేశారు. పోలీసులు దంపతుల మధ్య వివాదం లేదా ఇతర కారణాలు అన్వేషిస్తూ ఉన్నారు. అనుమానితుడు ప్రేమ ఆమెతో దాదాపు 11 గంటలు గదిలో ఉండి సాయంత్రం 8:30 గంటలకు తప్పించుకొని వెళ్ళిపోయాడని తెలుస్తుంది. అంటే ఈ 11 గంటలు ఆమెతో ఏం చేశాడు, అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏ విధంగా స్టార్ట్ అయింది, లేకపోతే ఆల్రెడీ వివాదాలు ఉంటేనే గొడవ హత్య చేసేందుకే అతను ప్రీ ప్లాన్డ్గా అక్కడికి వచ్చాడా అన్న విషయాలు అయితే పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. మొత్తంగా 11 గంటల పాటు కూడా ఆమెతో కలిసి గదిలో ఉన్నాడు ప్రేమవర్ధన్. ఆ తర్వాత సాయంత్రం 5:30 గంటలకు 8:30 గంటల సమయంలో అతను బయటకు వచ్చేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు అతని కోసం ఇప్పుడు తీవ్రంగా గాలిస్తున్నారు. కర్ణాటక బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. బెంగళూరులో అంటే ఇక్కడ బెంగళూరులో బీబీఏ చదువుతుంది దేవశ్రీ. డిగ్రీ స్టూడెంట్ అతని స్నేహితుడే చంపేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. చిత్తూరు జిల్లా వాసి ప్రేమవర్ధన్ తో దేవశ్రీకి పరిచయం ఏర్పడింది. ఆమెతో క్లోజ్ గా ప్రేమవర్ధన్ మూవ్ అయ్యేవాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ చివరికి యువతి మాత్రం ప్రాణాలు లేకుండా రూమ్ లో కనిపించింది అనేది ప్రధానంగా పోలీసులు గుర్తించారు. వర్ధన్ చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పెద్దకొండ మరిగా కూడా పోలీసులు గుర్తించారు. ఇక హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక అన్నమయ్య జిల్లా రామసముద్రానికి చెందిన దేవశ్రీ అక్కడ నుంచి వెళ్లి కర్ణాటకలో డిగ్రీ చదువుతుంది బీబీఏ. ఇక డిగ్రీ చదవడం కోసం బెంగళూరు వెళ్ళినట్లుగా పేరెంట్స్ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. అయితే కుటుంబ సభ్యులు చెప్తున్నారు రెడ్డప్ప జగదాంబ కుమార్తెగా కూడా దేవశ్రీని గుర్తించారు. తమ కుమార్తె చదువు పూర్తి చేసుకుని పట్టాతో ఇంటికి తిరిగి వస్తుందని మేము భావించాము, కానీ హత్యకు గురి కావడాన్ని తట్టుకోలేకపోతున్నామంటూ కూడా పేరెంట్స్ పోలీసులకు తెలియజేశారు. మొత్తంగా చూసుకుంటే తోటి స్నేహితుడే ఆమెను చంపడం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చెప్తున్నారు. వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచి పరిచయం ఏర్పడింది, అసలు ఆ రూమ్ కి ఎందుకు వెళ్ళాడు, అంతసేపు ఎందుకు ఉన్నారు, హత్య వెనుక తను ఒకడే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో కూడా వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా కర్ణాటకలోని బెంగళూరులో దారుణ హత్యకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర దుమారం రేగింది అనే చెప్పాలి. ఆమె హత్యకు గురి కావడానికి గల కారణాలు ఏంటి, ప్రేమ్ వర్ధన్ కు అలాగే దేవశ్రీకి మధ్య ఏం జరిగింది, వీరి పరిచయం ఎంతకాలంగా ఏర్పడింది, అలాగే ప్రేమ్ వర్ధన్ దేవశ్రీ రూమ్ కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అక్కడ వారిద్దరి మధ్య ఘర్షణకు గల కారణాలు ఏంటి, ఘర్షణ ఏమైనా జరిగిందా, లేకపోతే ప్రేమ్ వర్ధన్ ప్రీ ప్లాన్ గానే ఆమె హత్య చేసేందుకు అక్కడ వచ్చాడా, 11 గంటల పాటు ప్రేమ్ వర్ధన్ గదిలో ఏం చేశాడు అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇదే వీరిద్దరు పరిచయానికి సంబంధించి కూడా తోటి విద్యార్థులను కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమార్తె మరణానికి సంబంధించి కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి, కన్నీరు మున్నీరుగా కూడా తల్లిదండ్రులు విలపిస్తూ ఉన్నారు. తమ కుమార్తె మృతికి గల కారణాలకు సంబంధించి కూడా పోలీసు వారితో వాళ్ళు సంప్రదిస్తూ ఉన్నారు. అటు కుమార్తె మరణానికి గల కారణాలపై పోలీసులను ఆరా తీస్తున్న అనంతరం కూడా ఎవరైతే ఇందుకు కారకులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె బీబీఏ పట్టా అందుకొని ఇంటికి వస్తుంది అని ఎదురు చూస్తున్న క్రమంలో ఇటువంటి దారుణ హత్యకు గురి కావడం వారందరినీ కూడా కలిచివేస్తుంది. అటు కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, బంధుమిత్రులు కూడా ఆమె హత్యకు సంబంధించి వీళ్ళంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా కర్ణాటకలో ఇటీవల కాలంలో అటు ఏపీ నుంచి వెళ్తున్న స్టూడెంట్స్ కు సేఫ్టీ లేదు అన్న కోణంలో అయితే ఒక పేరు అయితే ఒక ప్రకటన అయితే ఎక్కువగా కూడా వెలుగులోకి వస్తుంది. మరి దేవశ్రీ మృతికి సంబంధించి అటు ప్రేమ్ వర్ధన్ పోలీసులు ఎప్పటిలోగా అదుపులోకి తీసుకుంటారు, అతన్ని పట్టుకునేందుకు ఇప్పటికే బృందాలుగా పోలీసు వారు గాలిస్తున్నారు. ప్రేమ్ వర్ధనే ఈ హత్యకు గల ప్రధాన కారణమా, ఇంకా ఎవరైనా ఇందులో ప్రమేయం ఉందా అన్న కోణంలో అయితే పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. పోలీసుల విచారణ అనంతరం ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.